హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో దుబాయ్ లొకేషన్ అండి ఇది. సో, యాక్చువల్‌గా నేను బ్యాంక్‌లో వర్క్ చేస్తాను దుబాయ్‌లో. మా బ్యాంక్ వాళ్ళేందంటే రమదాన్ నెల కదండీ! సో, ఇఫ్తియార్ పార్టీ అనేది ప్రొవైడ్ చేశారు. హోటల్ మ్యారియట్. సో, హ్మ్, మ్యారియట్ హోటల్ అంటే ఆల్మోస్ట్ చానా పెద్ద హోటలు. సో, చూస్తున్నారు గదా! ఇదే. సో, నేను గూడా చానా ఎక్సైటెడ్‌గా అయ్యాను. ఇంత పెద్ద హోటల్‌లో ఇఫ్తియార్ పార్టీ అనేది ఫస్ట్ టైమ్ నేను గూడా వెళ్ళడం. ఓకే. ఇప్పుడు నేను హోటల్ లోపలికి వెళ్తున్నాను. సో, చూడండి ఎంట్రన్స్ మంచిగా డెకరేషన్ చేశారు. ఇది మన అరబిక్ వాళ్ళు టీ తాగేది ఎలా ఉంటుందో పాట్ అట్లాంటివి మొత్తం అరేంజ్ చేశారు. సో, హోటల్ అయితే చానా బావుంది. సో, ఇది కింద డైనింగ్ హాల్ మొత్తం. సో, సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అయితే చానా నీట్‌గా అరేంజ్ చేశారు. చూశారు కదండీ! గ్రూప్ వైస్ కూర్చోవడానికి నీట్‌గా అరేంజ్ చేశారు. అంటే ఈ బ్యాంక్‌లో కదండీ! ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్. సో, ఇంకా వెల్కమ్ డ్రింక్స్‌లో కూడా 3, 4 వెరైటీస్ ఉన్నాయి. సో, నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, స్నాక్స్‌లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. సో, చానా చూస్తున్నారు కదా! చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు. ఇంక కొంచెం బయట వెళ్తే అక్కడ డిన్నర్ అనేది అరేంజ్ చేశారు. సో, డిన్నర్‌లో గూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేదున్నాయి. చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం డిఫరెంట్ వెరైటీస్. అంటే వెజ్, నాన్ వెజ్ అన్నీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, నాకైతే చానా టేస్టీగా అనిపించే ప్రతి ఒక్క ఐటెము. సో, ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో, ఎవరైనా దుబాయ్‌కి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. మీకు ఇక్కడ ఎలాంటి జాబ్స్ ఉంటాయి. సో, ఎలాంటి జాబ్స్ మనం చేయగలుగుతాము. సో, ఏ ఏ జాబ్‌కి ఎంత సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. సో, విజిట్‌కొచ్చేవాళ్ళు కూడా ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను.